నిజం నీడలో న్యూస్ ఛానల్ జగ్గంపేట గ్రామ పంచాయతీ సిబ్బంది 40 మందికి నూతన వస్త్రాలు నగదు పంపిణీ చేసిన జీను మణిబాబు ఎస్ఎస్ అప్పలరాజు కూటమి నాయకులు. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ శివ, జగ్గంపేట గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాయతీ సిబ్బందికి నూతన సంవత్సరం సంక్రాంతి పురస్కరించుకుని 40 మంది సిబ్బందికి నూతన వస్త్రాలు నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో మరి జిల్లాలోనే రాష్ట్రంలోనే కాదు వైఎస్ఆర్ పాలనలో మరి పంచాయతీల్ని నీరు గార్చేయటం, అసలు మహాత్మా గాంధీ కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని దొంగలో దొక్కినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరలా తెలుగుదేశం ప్రభుత్వం రావటం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, నెహ్రూ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవటం, మరి అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి జీతాలు పెంచాలి, ప్రతి మన చేసేటువంటి కార్మికులందరికీ కూడా బట్టలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా మరి మనం ముందు చూపులో ముందుకెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మరి పేదల సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం మరి అనేక రకాలుగా మరి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మండల పార్టీ అధ్యక్షుడిగా మరి పంచాయతీ మరి దీని మంచి చెట్లు చూస్తున్నటువంటి సోదరుడు మణిబాబు గారు, అలాగే ఇంకా ఉన్నటువంటి సోదరులు మూర్తి గారు, అలాగే అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఆయన గ్రాంట్ తేవటం, వీళ్ళందరూ కష్టపడి పనిచేయటం జరుగుతూ ఉంది. మరి వైఎస్ఆర్ వాళ్ళు అంటూ ఉన్నారు, అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా తెల్లవారేటప్పటికి రోడ్లు పడిపోలేదు, ట్రైన్ పడిపోలేదు అని చెప్పి మొన్ననే ఎవరో మరి మాజీ ఎంపీ గారు మరి ఎమ్మెల్యే గారు మరి అక్కడ తాలూరులో మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నాళ్ళైనా ఇక్కడ రోడ్ లేదా అని. మరి ఆ ఏరవరంలోనే ఆ ఇంటి పక్కనే రోడ్ లేదని చెప్పి ఆయన తెలుసుకోలేదు. పక్కనే నిన్నటిదాకా అనిపించినటువంటి వ్యక్తి అక్కడేమో ఆనందంగా ఇంటూ ఉన్నాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి రాబోయే రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలుపు కావటం ఖాయం. మరి వైఎస్ఆర్ మరి కూలిపోవటం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మరి రాష్ట్రాన్ని ఏ రకంగా పరిగెట్టిస్తూ ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి ఈ రోజున అలాగే మన జ్యోతుల నెహ్రూ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి మన యువ నాయకుడు మరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు ఇద్దరు కూడా దృష్టి పెట్టి మరి జగ్గంపేట గ్రామాన్ని దత్తత చేసుకుని జగ్గంపేట గ్రామంలో అన్ని అభివృద్ధుల్ని అందించి ప్రజలకు ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చి రాబోయే 3 సంవత్సరాల్లోని అన్ని రకాలుగా అభివృద్ధి పనులు తీసుకెళ్తాము, కుటుంబాలందరూ సంతోషంగా ఉండేలా తీసుకెళ్తామని చెప్పి నెహ్రూ గారు, నవీన్ గారు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు గారు అదే ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మేమందరూ ఆయన వెంటుంటామని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో పంచాయతీలకి నెహ్రూ గారు ఎన్నో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఇంకా కూడా ఈ సంవత్సరం కూడా చాలా మజాగా సెలవు తీసుకుంటాం. అలా
చెత్త నువ్వు